యోహాను సువార్త 6:53 చదువుతాను. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం కలవాడు. అంత్య దినం నేను వానిని లేపుదును. యేసయ్య ఈ మాటలు తన శిష్యులకి అలాగే వచ్చిన సమాజంలో ఉన్న వాళ్ళందరికీ యేసయ్య ఈ మాటలు చెప్తున్నారు. ప్రభువారు అంటున్నారు కదా, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. ఆయన శిష్యులందరికీ కూడా అలాగే ప్రజలందరికీ చెప్తున్నాడు ఈ మాట. శిష్యులకి అర్థం కావట్లేదు, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. ఆయన చెప్పే మాట ఏంటంటే, మనిషి కుమారుడు అంటే దేవుడే మానవ కుమారుడుగా వచ్చాడు యేసయ్య రూపంలో. ఆ మానవుడికి వచ్చిన యేసయ్య తాలూకా శరీరము ఆయన రక్తం త్రాగితే మీరు నిత్యజీవం గలవారు అనేసి యేసయ్య చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళు అనుకుంటున్నారు, ఆ శిష్యులు కూడా అనుకుంటున్నారు, ఆయన శరీరం ఆయన రక్తం ఎలా త్రాగాలి. ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన చెప్పేది ఏంటి, ఆయన చెప్పిన మాట